మమత గారు, జి ప్రతాప్ గారు సింగరేణి కాలరీస్లో వర్క్ చేస్తారా మీరు? ఆవిడ హౌస్ వైఫ్. మరి భర్త వయసు 33, భార్య వయసు 29, వేములవాడ కరీంనగర్ నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యి మీకు 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఇయర్స్ అయింది. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకు భార్యకి 2022లోనే అక్కడ డాక్టర్స్ మీకు యూనిక్ కార్నియేటివ్ డ్రెస్ ఉందన్నారు. అంటే ఒక్కటే గర్భసంచి ఒక్కటే ఉంది, 2గా ఉండాలి గర్భసంచి. యూనిక్ కార్నియేటివ్ డ్రెస్ ఉంది. అలాగే లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది. అసలు లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ అంటే రెండోది లేదు కదా, అసలు రెండో కార్నియా లేదు, ట్యూబ్ ఒకటే ఉంది. పింబ్రియల్ ఎండ్ అది కూడా బ్లాక్లో ఉంది. పింబ్రియల్ ఎండ్ బ్లాక్ ఉన్నది ఒకటే ట్యూబ్, దాన్ని బ్లాక్లో ఉంది, పింబ్రియల్ ఎండ్ బ్లాక్. అలాగే ఇంకొక ట్యూబ్ ఏమో రూడిమెంటరీ హార్న్ అటాచ్డ్, రైట్ ట్యూబ్ రూడిమెంటరీ హార్న్ అటాచ్ అయిపోయి గర్భసంచి లేదు కాబట్టి ఏదో కొద్దిగా పిలకలాగా ఉందన్నమాట, అంతే. పెరిగినట్టు పోలియో కాలు ఎలా ఉంటుందో అలాగా కొంచెం వేలాడిపోతూ ఉంటుంది. సరే, పాలిసిస్టిక్ ఓవరీస్ పీసీఓడి ఉందని ఇచ్చారు. సరే, ఇక తర్వాత వెరికోజీల్ ఒకటి ఉందని మీకు ఇచ్చారు. లెఫ్ట్ గ్రేడ్ 2, రైట్ గ్రేడ్ 1 వెరికోజీల్ అన్నారు. 2 వైపులా వెరికోజీల్ ఉందని చెప్పారు. అలాగే చెప్పి ప్రెగ్నెన్సీ రావడానికి లాప్రోస్కోపీ చేయించుకోవాలి, హిస్ట్రోస్కోపీ చేయించుకోవాలని లాప్రోస్కోపీలు చేశారు, హిస్ట్రోస్కోపీలు చేశారు. కాకపోతే మీరు వెరికోజీల్కి సర్జరీ చెప్పారు కానీ మీరు చేయించుకోవాలి. లక్కీగా మా దగ్గరికి వచ్చాక మేము కూడా చెప్పాం, సర్జరీ అవసరం లేదు, నో నీడ్, ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఆపరేషన్ చేయించుకున్నా పిల్లలు పుడతారని కానీ కణాలు పెరుగుతాయని గ్యారంటీ లేదు. మీరు ఆపరేషన్ చేయించుకోకపోయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. వెరికోజీల్కి మనకి సంబంధం లేదు అని చెప్పారు. అలాగే మీరు యూనిక్ కార్నియేటివ్ డ్రెస్ మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, ప్రెగ్నెన్సీ మరి ప్రాబ్లం అవుద్దా అంటే ఏమీ కాదు. గర్భసంచి ఎలా ఉన్నా ఏ ఆకారంలో ఉన్నా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మెయిన్ మన ప్రాబ్లం క్రిములు, హార్మోన్లు అని చెప్పి క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేస్తాం. మరి ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ మన దగ్గర? 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్ చేసావా? ఆపరేషన్ చేసావా? మరి ఏమనిపిస్తుంది, ఇది మిరకిల్ లాగా ఉందా, మ్యాజిక్ లాగా ఉందా? లేదు. 6 years మీకు పెళ్ళి అయిపోయి పిల్లలు చాలా హాస్పిటల్ తిరిగారు. మరి అసలు ఎంత ఈజీగా వస్తుందంటే కూడా మరి మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ నమ్మబుద్ధి కాదు. ఫస్ట్ ఒకళ్ళు చెప్పినప్పుడు నమ్మలేదు సార్, నమ్మలేదు. ఇంకొకళ్ళు చెప్పిన తర్వాత వచ్చినాం ఇక్కడికి, అది మా దగ్గర. చూడండి, బీటా ఎస్సీజీ యూరిన్ టెస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ సార్ మాకు ఫస్ట్ టైం 2 గీతలు వచ్చినాయి, ఒకసారి చూడండి అని టెలికాలర్లకు ఫోన్ చేసి పెట్టారు. పెడితే బీటా ఎస్సీజీ చేయించుకోండి అయ్యా, ఇది కూడా 5 దాటితే మీకు ప్రెగ్నెన్సీ అన్నాం, 1500 దాటింది. మరి నిజమేనా సార్, మరి గర్భసంచిలోనే ఉందా ట్యూబుల్లో ఉందా అని కంగారు పడుతుంటే ఏం పర్లేదు, స్కానింగ్ కూడా తీసుకోండి అక్కడే దగ్గరలో మీకు నమ్మకం ఉన్న చోటాన్ని స్కానింగ్ పంపించాం. స్కానింగ్లో సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ బీటా 6 weeks 1 day అని అక్కడ కూడా డాక్టర్ గారు ఇచ్చేశారు. సో స్కాన్లో కన్ఫర్మ్ అయింది, బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది, అన్ని రకాలుగా కన్ఫర్మ్ అయింది. 6 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాలేదు ప్రెగ్నెన్సీ. మరి ఇక్కడికి వచ్చాక చటక్కన వచ్చింది. మరి చెప్పండి అసలు ఏంటి, మరి ఎలా జరిగింది మిరకిల్, మీకు ఎలా తెలిసింది నా గురించి అని ఇవన్నీ చెప్పాలి. మీరు మీ అనుభవాలు షేర్ చేసుకుంటే ఇంకా చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయట డాక్టర్లంతా ఐవీఎఫ్ల ఆపరేషన్లు అని భయపడతారు. మీరు అల్లి వచ్చారు ఆల్రెడీ. అవును, మాకు దగ్గర వాళ్ళే సార్, చెప్పాడు అన్నయ్యతాడు, కాకపోతే ఫస్ట్ టైం నమ్మలేదు. అవుతుంది కదా ఎక్కడో ఒకటి అవుతుంది అంటే చెప్పినా కూడా నమ్మలే. మీరు యూట్యూబ్లో చూసి నమ్మలేదంటే ఓకే, ఏదో వీడియో కాబట్టి నమ్మలేదు సార్. ఫస్ట్ చెప్పినప్పుడు నమ్మలేదు, సెకండ్ వాళ్ళు చెప్తే నమ్మినాం. ఇద్దరు చెప్పారు. ఆ తర్వాత యూట్యూబ్ కూడా చూసాం. 3వది యూట్యూబ్. అవును సార్. అంటే అసలు మొత్తం 3 సార్లు పంపించాడు దేవుడు నీ దగ్గరికి గట్టిగా. అవును సార్. ఒక మనిషి తర్వాత ఒక మనిషి తర్వాత మళ్ళీ యూట్యూబ్. అప్పుడు నమ్మినాం సార్. తర్వాత అప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చిన రోజు కూడా ఒక ఆయన కన్ఫర్మ్ అయినా వచ్చి వీడియో చెప్పిండు. పైన మీలాగానే సక్సెస్ వీడియో ఇచ్చారు మీరు వచ్చిన రోజు కూడా. వస్తానండి రోజుగా, ఇప్పుడు చూస్తున్నావుగా వరుసగా తీసుకుంటున్నాను నేను. రోజుకి 5 నుంచి 10 వస్తాయి ప్రెగ్నెన్సీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు లేవు, ఇప్పుడు కౌన్సిలింగ్ ఆ టైంకి నువ్వు ఉండవు. ఇలాగే కిందకి వెళ్ళిపోతారు. పైకి వచ్చేవాళ్ళు ఎవరో కొంచెం పుణ్యాత్ములు, ధర్మాత్ములు కాస్త ట్రైన్ పర్లేదు సార్ మాది రాత్రికి ఉందలేండి, మేము ఉంటాము, కొత్త వాళ్ళకి మేము డైరెక్ట్గా చెప్తామండి అంటారు. వాళ్ళని కూర్చోబెడతాం. కొంచెం వెళ్ళిపోవాలండి ట్రైన్ ఇది అవుతుంది మాకు లేట్ అవుతుంది అన్న వాళ్ళని పంపించేస్తాం. చాలా హాస్పిటల్ తిరిగాం సార్, అందరూ ఐవీఎఫ్. మెడిసిన్ రాశారు డైరెక్ట్. నేను ఒక్కనే మందులు అన్నా, ఐవీఎఫ్ అనే పదం పడగలా నేను అసలు. ప్రతి డాక్టర్ ఐవీఎఫ్ అన్నాడు. సాధ్యం కాదన్నారు పైగా.
అసాధ్యం. అసలు ఆ గర్భసంచి ఆ మాత్రం ఉంటే అసలు ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది? ముందు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు, ఆపరేషన్ చేశారు, ఏం లేదు ఫలితం. ఎక్కడ కొంగలు అక్కడే ఉంది. 4 years కిందే అయింది. లోపలికి వెళ్ళారు, ఇట్లా చూసి వచ్చారు, ఈ వంకరగా ఉంది, గర్భసంచి ప్రాబ్లంగా ఉంది అన్నారు. అది బయటికి కనపడుతుంది స్కాన్ ద్వారా కూడా. లోపలికి వెళ్ళినా అదే, దాన్ని ఏం చేసింది లేదు, ఐవీఎఫ్ చేయాల్సిందే అన్నారు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అని చెప్పారు అంతే. అంతే. చూడండి మరి ఇక్కడ మనం ఏమీ చేయలేదు, కనీసం లాప్రోస్కోపీ చేయాలా, హిస్ట్రోస్కోపీ చేయాలా. వాళ్ళు చేసిన రిపోర్ట్ చూసి నాకు కంగారు పెట్టలా. మేము ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా కంగారు వద్దన్నాం, మనం ట్యూబ్ బ్లాక్ ఉన్నా కంగారు వద్దన్నాం, వెరికోజీలు ఉన్నా కంగారు వద్దన్నాం. అన్నిటికీ కారణం క్రిమి అయ్యా. క్రిమి వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు నీకు, వీటి వల్ల కాదు. క్రిమిని తొలగించుకో, నీ కణం బాగుపడుద్ది, ఆవిడ గర్భసంచి బాగుపడుద్ది, లోపల అండం బాగుపడుద్ది, రెండూ కలుస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, నీ బిడ్డ నిలబడుతుంది అని చెప్పి. సేమ్ అదే జరిగిందా? అదే జరిగింది సార్. అది కాబట్టి క్రిముల కాన్సెప్ట్ గురించి మీకు ఎవరన్నా చెప్పారు అక్కడ? ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు సార్, అసలు ఎక్కడే వెళ్ళా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఎక్కడ ఏ దేశం లేదు, ఓన్లీ మన భారతదేశంలో, అది కూడా విజయవాడలో, అది కూడా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లోనే ఉంది ఈ క్రిముల కాన్సెప్ట్. అందుకే ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఏ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళినా ఆశ్చర్యపోతారు ముందు వాళ్ళు కూడా. నువ్వు ఆశ్చర్యపోవడం కాదు, డాక్టర్ ఆశ్చర్యపోతాడు. యూనికార్నియట్ యుటరస్ ఏంటి, ఒక ట్యూబ్ ఉండటమేంటి, ట్యూబ్ బ్లాక్లో ఉండటమేంటి, తర్వాత రూడిమెంటరీ హార్న్ ఉండటమేంటి, పీసీఓడీలు ఉండటమేంటి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏంటి, వెరికోజీలు ఏంటి, ఇన్నుంటే ప్రెగ్నెన్సీ బుడింగిన 2 నెలలు 3 నెలల్లో రావడం ఏంటి? అది. సో ఇదంతా చేయించినవాడు భగవంతుడు. మీ బాధను చూడలేక, కన్నీళ్ళను చూడలేక, అవమానాలను చూడలేక భగవంతుడే ఒక స్నేహితుడి ద్వారా ముందు నా గురించి తెలియజేశాడు. అయినా మీరు నమ్మలేకపోతుంటే మరొకరి ద్వారా తెలియజేశాడు. అయినా రాలేకుండా అక్కడే కూర్చుంటే మీ నెత్తి మీద దెయ్యం ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కదిలేదట్టు లేరు, వీళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు, ఐవీఎఫ్లని ఆపరేషన్లని పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి నరకం చూపిస్తారు. అలా కాదు, ఒళ్ళు గుల్ల అవ్వకూడదు, వీళ్ళకి డబ్బులు నిల్లు అవ్వకూడదు, వీళ్ళకి ఉన్న 4 రూపాయలు ఉండగానే, కనీసం ఛార్జీలకి డబ్బులు మిగిలి ఉండగానే వీళ్ళు లాక్కెళ్ళి ఆయనకి అప్పచెప్పాలని భగవంతుడు యూట్యూబ్లో వీడియో కూడా చూపించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఏం జస్ట్ మనం చేసింది ఏంటి, ఆ రోజు టెస్టులు చేసాం, 2-3 గంటలు మీకు చెప్పే, కాకపోతే కౌన్సిలింగ్ చేసాం. ఎలా తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోవచ్చు, ఇవన్నీ ఎందుకు కారణాలు కాదు, క్రిములు ఎందుకు కారణం అవుతాయి, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే. లేకపోతే ప్రపంచం అంతా వేరే రకంగా చెప్తుంది. నేను చెప్పింది సింపుల్, అది నాదే తప్పు అనుకుంటా. వాళ్ళందరూ ఒక రకంగా చెప్పి నేను కాదంటే నువ్వు నాదే తప్పు అనుకుంటావు. వాళ్ళందరూ ఐవీఎఫ్ అని నేను కాదు న్యాచురల్గా వస్తుందంటే ఆయన ఏదో అట్లా చెప్తున్నాడు కానీ వాళ్ళదే కరెక్ట్ ఏమని అనుకుంటా. కానీ చివరికి ఎవరిది కరెక్ట్ అయింది? ఇక్కడ అయింది. 6 సంవత్సరాలు. అదండి. ఆల్ ది బెస్ట్ ప్రతాప్ గారు, మమతా గారు. ఇంకా మీరు మీలాగానే ఇంకా బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మరి వయసు 33 ఏళ్ళైనా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే సందేశం ఇవ్వచ్చు. మీరు కూడా సింగరేణిలో వర్క్ చేస్తున్నారు. చాలామంది భయపెడతా ఉంటారు, సింగరేణిలో వర్క్ చేస్తే పిల్లలు పుట్టరు అంటూ ఉంటారు, టైలరింగ్ చేస్తే పిల్లలు పుట్టరు అంటారు. కానీ ఇవన్నీ కారణాలు కాదు, క్రిములు కారణం అని చెప్పాను, వాళ్ళు నిరూపైంది. మరి మీరు కూడా మీ అనుభవాలని షేర్ చేసుకోండి, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలుగుద్ది. నా పేరు ప్రతాప్ అండి. మాకు 6 years అయింది మ్యారేజ్ అయ్యి. కాకపోతే ఎక్కడికి పోయినా ఐవీఎఫ్ అన్నారు, కానీ చాలా హాస్పిటల్ తిరిగినాం, ఎక్కడికి పోయినా ఐవీఎఫ్ అన్నారు. కాకపోతే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న తర్వాత, యూట్యూబ్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఓన్లీ మెడిసిన్ రాశారు, ఏది కూడా ఐవీఎఫ్ అన్న మాట ఎత్తలేదు. ఈ 3 నెలలే వాడినాం. 3 నెలలు వాడిన తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నిజంగా మిరాకిల్ అయింది, నమ్మచ్చు దీన్ని. హాస్పిటల్ అయితే 100% నమ్మచ్చు. నీకు 3 చెప్తే కానీ నమ్మలే నువ్వు, దేవుడు నీకు 3 పంపించా. కనీసం చూసిన వాళ్ళైనా తొందరగా నమ్మితే రావడానికి బోల్ టైం పడుతుంది. నా దగ్గరికి వచ్చాక బుడిగిన అయిపోతున్నాయి, రావడానికే సంవత్సరాలు తీసుకుంటున్నారు కొంతమంది. చూస్తానే ఉంటారు, వీడియోస్ చూస్తానే ఉంటారు, రారు పాపం. వచ్చాక మాత్రం టక్కన అయిపోతాయి. ఎంతకాడికి ఆ సందుల్లో ఉన్న డాక్టర్ ఉన్నాడు, ఆ గొంతులో ఉన్న డాక్టర్ ఉన్నాడు కదా అని అక్కడికి వెళ్ళి ఆ సట్ల మీద పొట్ల మీద ఇంజక్షన్లు పొడిపించుకుని రోజు స్కానింగ్లు చేయించుకుని నరకం అనిపిస్తారు. ఏమయ్యా వచ్చిన రోజు ఒక్కరోజు స్కాన్ తీశాను నేను అంతే. ఇంతవరకు ఒక స్కాన్ అన్నా చేశానా? మళ్ళీ ప్రెగ్నెంట్గానే స్కాన్. వచ్చిన రోజు ఒక టీకా వేసా అంతే. ఇక రోజు ఇంజక్షన్లు పొడిశానా నేనేమన్నా?
వచ్చావు, టెస్టులు చేయించుకున్నావు, మందులు కొరియర్ పెట్టించుకోవచ్చు. అవును సార్. అసలు తిరగాల్సిన అవసరం ఉందా ఇక్కడ? లేదు సార్, అది కూడా లేదు. ఫీజు ఎంత? 500. 500. ఎప్పటి వరకు? బిడ్డ పుట్టే వరకు, వరకే. సంవత్సరం వరకు అని చెప్పారు. అవును సార్. అసలు ఎక్కడన్నా ఉందా ఇది? లేదు సార్, అట్లా ఎక్కడన్నా ఉందా అసలు? ఎక్కడ లేదు సార్. ఏంటి ప్రాబ్లం మరి? బయటంతా 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు అంటాం, నో గ్యారంటీ అంటాం. అవును సార్. ఆపరేషన్ అన్నారు 30, 40, 50 ఖర్చు పెట్టావు, అవును సార్. ఏమన్నా ఫలితం ఉందా? లేదు సార్. పాపం ఆవిడ పొట్టలో గొట్టాలు వేసి పొడిసి అవును సార్. మత్తులు ఇచ్చి నరకం చూపించారు తప్ప ₹10 ఉపయోగం ఉందా? లేదు సార్. ఆవిడికి 100% గ్యారంటీ డాక్టర్ గారికి. నీకేంటి గ్యారంటీ? వాళ్ళు ముందే చెప్తున్నారు చక్కగా నీట్గా, నో గ్యారంటీ. అవును సార్. చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, 100% గ్యారంటీ రా బాబు. నువ్వు పుట్టావంటేనే నీకు బిడ్డ పుట్టి తీరుతారా అని చెప్పాను నేను ఆ రోజు. అవునవును సార్. నువ్వు పుట్టావు, ఖచ్చితంగా నీకు బిడ్డ పుట్టి తీరాలి, ఇంక ఇది ఎవరు ఆపలేరు అని చెప్పి ఎంతో ధైర్యం చెప్తుంటే భయపడుతుంటాం. ఎప్పుడు గొడ్డెప్పుడు కషాయం నమ్మిద్ది అన్నట్టు నో గ్యారంటీ అన్నా IVFకి వెళ్తున్నారు తప్ప అక్కడికి వెళ్తారు. న్యాచురల్గా రావట్లా. సరే, దేవుడు దయ ఉంటే తప్ప రాలేరు, దయ్యాలుంటే రాలేరు. ఆ దయ్యాలు లాక్కుపోతూనే ఉంటాయి మన దగ్గర రానివ్వకోకుండా. ఎప్పుడైతే దేవుడు కరుణించాడో అప్పుడు రాగలుగుతారు. ఇట్లాగే మీలాగానే మిరకిల్గా, మ్యాజిక్లా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి. మా భగవంతుడి దయ వల్ల మీరు ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కి చక్కగా ప్రెగ్నెన్సీ పొందగలిగారు. అలాగే నలుగురికి ఉపయోగపడాలని మీ వంతుగా చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.